చూపిస్తున్నాయి. ఇవాళ మనం చూసాం హైదరాబాద్లో వర్షం కూడా పడింది. అక్టోబర్ ఈ సమయంలో నార్మల్గా వర్షం పడదు. సో ఇంకో వెదర్ మోడల్లో చూడండి 28వ తేదీ మార్నింగ్ ఎట్లా క్రమక్రమంగా ఎట్లా ఈ తుఫాను వెళ్తుందో 28వ తేదీ సాయంత్రం నాటికి. సో ఒకటైతే గ్యారంటీ, ఇది ఆంధ్రప్రదేశ్ తీరంలోనే దాటబోతుంది. ఆంధ్రప్రదేశ్ సంబంధించి పౌరులు ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు, అదేవిధంగా ఈస్ట్ వెస్ట్ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలి. వైజాగ్ జిల్లా వాళ్ళు కూడా వర్షాలు పడతాయి. సో ఆల్రెడీ పంట కోతకు రెడీగా ఉన్న వాళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాలి. తెలంగాణలో కూడా వర్షాలు పడతాయి. తెలంగాణలో కూడా దీనివల్ల వర్షాలకి స్కోప్ ఉంది. ఇవాళ హైదరాబాద్లో కూడా వర్షం పడింది. ఇంకొక వెదర్ మోడల్ ఏమో ఇది కాకినాడ తీరం టచ్ కాకుండా శ్రీకాకుళం దగ్గరికి వెళ్తుంది అని ఇంకొక వెదర్ మోడల్ చూపిస్తుంది. సో రేపు ఎల్లుండి వరకు కొంత మనకి క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏదో అడుగుతున్నాం చెప్పండి. తెలంగాణలో ఈ తుఫాను ప్రభావం ఎంతవరకు ఉంటుంది? ఇక్కడ తెలంగాణలో తుఫాను ప్రభావం ఉండదు, ఎందుకంటే ఇది మనకు కోస్టల్ నుంచి 200 కిలోమీటర్ల దూరం ఉంది. గాలులు అంత వేగంతో వీయవు. మనకు 40-50 కిలోమీటర్ల వేగంతో వీయొచ్చు. 30-40 కిలోమీటర్స్ అంటే ఇబ్బంది లేదు. బట్ వర్షం పడుతుంది తెలంగాణలో ఎస్పెషల్లీ ఇవాళ వర్షం పడుతుంది. మనం చూసాం ఇవాళ చాలా చోట్ల ఆల్రెడీ వర్షం పడ్డది. ఇవాళ జిహెచ్ఎంసీ ఏరియాలో 5-6 సెంటీమీటర్లు, షేర్లింగంపల్లిలో 5 సెంటీమీటర్లు, రామచంద్రాపురంలో 5 సెంటీమీటర్లు, షేక్పేట్లో 4 సెంటీమీటర్లు, బహదూర్పురాలో 4 సెంటీమీటర్లు. ఇది వర్షాకాలం కాదు, యాక్చువల్గా ఆల్మోస్ట్ వింటర్ దగ్గరికి వచ్చేసిన సమయంలో అన్యూజువల్ రెయిన్స్ ఇవాళ ఉదయం నుంచి కూడా పడుతున్నాయి బికాస్ ఈ వాయుగుండం ఎఫెక్ట్ వల్ల. అయితే దీని ఎఫెక్ట్ మళ్ళీ ఒకసారి 28-29వ తేదీల్లో చాలా గట్టిగా ఉండేందుకు మనకు ఆస్కారం ఉంది. అయితే ఈ సమయంలో ఈ ప్రాంతం అంతా కూడా ఇప్పుడు రెయిన్ బెల్ట్ అంతా కూడా నెల్లూరు, ప్రకాశం, ఒంగోలు, మచిలీపట్నం అన్ని చోట్ల కూడా వర్షాలు పడతాయి. రాబోయే 2-3 రోజుల్లో 27-28వ తేదీ తర్వాత అన్ని చోట్ల కూడా వర్షాలు పడేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఎస్పెషల్లీ కృష్ణా, గుంటూరు కంటే కూడా కృష్ణా ఎక్కువ, మచిలీపట్నం తీర ప్రాంతాల్లో కానీ లేకపోతే వెస్ట్ గోదావరి తీర ప్రాంతాల్లో కానీ కాకినాడ తీర ప్రాంతాల్లో వాళ్ళు కానీ అత్యంత జాగ్రత్తగా ఉండాలి. ఎస్పెషల్లీ 28వ తేదీ మధ్యాహ్నం తర్వాత ఆల్రెడీ రాష్ట్ర ప్రభుత్వం దీనికి సంబంధించి డీటెయిల్ గైడ్ లైన్ కూడా ఇచ్చింది. చూశారు కదా ఇప్పుడు ఈ తుఫాన్ ఎఫెక్ట్తో ఇక్కడ మనకి ఏటూరు నాగర్ ఎస్పెషల్లీ ఖమ్మం, నల్గొండ జిల్లాలకు సంబంధించి తెలంగాణలో కూడా అక్కడ కూడా వర్షాలు పడతాయి. ఇక్కడ చూస్తే సత్తుపల్లి, జంగారెడ్డిగూడెం అనేది కృష్ణా డిస్టిక్, సత్తుపల్లి, కొత్తగూడెం, మనుగూరు, ఏటూరు నాగారం, దేవాదుల, భూపాలపల్లి, ఇక్కడ వరకు కూడా ఖమ్మం, ఇక్కడ వరకు కూడా వర్షాలు పడతాయి. సో ఆల్రెడీ వరి పంట ఇప్పుడు కోతలకు వచ్చిన సమయంలో వర్షాలు పడితే అటు తెలంగాణలో ఉన్న రైతులైనా లేక ఆంధ్రప్రదేశ్లో ఈస్ట్ వెస్ట్ గోదావరి, కృష్ణాలో కూడా వరి సాగు చేసిన వాళ్ళకు కూడా కొంచెం ఇబ్బంది. అందుకని అలర్ట్గా ఉండాలి, ఎందుకంటే పంట నష్టం కూడా చాలా పెద్ద ఎత్తున జరిగేందుకు ఆస్కారం ఉంటుంది. కాకినాడ అంటే పూర్తిగా కోనసీమ సంబంధించి కూడా ఎఫెక్ట్ అయ్యేందుకు ఆస్కారం ఉంటుంది. సో ఆల్రెడీ చంద్రబాబు నాయుడు దీనికి సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ కూడా నిర్వహించాను అని చెప్తున్నారు. టెలికాన్ఫరెన్స్ కూడా చేశారు, అందరిని అలర్ట్ చేశారు, సెలవులు రద్దు చేశారు. సో 28వ తేదీ సాయంత్రం అంటే ఇవాళ శనివారం, మంగళవారం సాయంత్రం కానీ ఇది తీరం దాటదు. సో ఈ 3-4 డేస్ కూడా ఈ ప్లేసెస్లో అన్నిట్లో కూడా రెయిన్ బెల్ట్ అంతా కూడా ఇప్పుడు మనం చూస్తే కనుక ఈ 3-4 రోజులు ఒకసారి ఎక్కడెక్కడ వర్షాలు పడతాయన్నది ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనం రెయిన్ బెల్ట్ ఎక్కువగా 28వ తేదీ రాత్రి వరకు మనం చూస్తే ఈ విజయవాడ, మచిలీపట్నం, గుడివాడలో చాలా పెద్ద ఎత్తున 29-30 సెంటీమీటర్ల వర్షపాతం నెక్స్ట్ 4 డేస్లో నమోదవుతుంది. సో అంటే రెయిన్ బెల్ట్ ఏరియా మచిలీపట్నం, ఏలూరు, విజయవాడ, చీరాల ఈ ప్రాంతాల్లో 29-30 సెంటీమీటర్లు కూడా. ఇక్కడ తెలంగాణలో కొంత తక్కువ, హైదరాబాద్లో కూడా కొంత వర్షం పడవచ్చు. బట్ ఖమ్మంలో, అదేవిధంగా భద్రాద్రి, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట ఈ ప్రాంతాల్లో కూడా వర్షాలకు స్కోప్ ఉంది. 10 సెంటీమీటర్ల వర్షం అంటే పంట కోతలకు వచ్చే సమయంలో కొంత ఇబ్బందే. సో ఈ ప్రాంతాల్లో ఎస్పెషల్లీ కృష్ణా, మచిలీపట్నం, కృష్ణా డిస్టిక్లో ఎక్కువ రెయిన్ఫాల్ మనకు చూస్తుంది. కృష్ణా, ఖమ్మం, నల్గొండ ఈ జిల్లాలో ఎక్కువ రెయిన్ఫాల్ మనకు కనబడుతుంది. ఇంకో వెదర్ మోడల్ ప్రకారం నెల్లూరు, కావలి, నెల్లూరు, ప్రకాశం, చెన్నై, సూళ్లూరుపేట ఈ ప్రాంతాల్లో ఎక్కువ వర్షపాతం మనకి ఇంకో వెదర్ మోడల్ ప్రకారం కనబడుతుంది. ఏదేమైనా చూడాలి, వేచి చూడాలి. తుఫాను దిశ కూడా మార్చుకునేందుకు అవకాశం ఉంటుంది కాబట్టి
ఇప్పుడైతే ప్రెడిక్ట్ చేస్తున్నారు. అంటే ఈ తర్వాత తుఫాన్లు తరచు రావడానికి ఎందుకు కారణం ఏంటో? అంటే తుఫాన్ల సీజన్. ఇప్పుడు వర్షాలు ఎట్లా అయితే జూన్ నుంచి సెప్టెంబర్ వరకు వర్షాలు పడతాయి, అల్పపీడనాలతో వర్షాలు ఎక్కువ పడతాయి. ఓకే. తుఫాన్ ఏంటంటే గాలుల వేగం ఎక్కువ ఉంటుంది, ప్లస్ ఒక 10-12 గంటల్లోనే పెద్ద వర్షపాతం కూడా నమోదవుతుంది. వర్షం నార్మల్గా పడితే ఓకే, బట్ ఉరుములు మెరుపులు ఈదురుగాళ్లతో కూడా వర్షం పడితే ఎట్లా ఉంటుంది దాని ఎఫెక్ట్? 90 కిలోమీటర్ల వేగంతో గాళ్ళు వీస్తే విద్యుత్ స్తంభాలు తట్టుకోలేవు కదా. గుడిసెలు, చిన్న చిన్న గుడిసెలు పైకప్పులు లేసిపోతాయి, పాత ఇండ్లు కూలిపోతాయి, ఇవన్నీ జరుగుతాయి, రోడ్లు డ్యామేజ్ అవుతాయి. సో ఇది తుఫాన్ల సీజన్. అక్టోబర్ 15 తర్వాత నుంచి డిసెంబర్ వరకు కూడా తుఫాన్లు బంగాళాఖాతంలో కామన్. బే ఆఫ్ బెంగాల్, అరేబియా సముద్రంలో తక్కువ తుఫాన్లు, ప్లస్ ఏప్రిల్ మే పీక్ సమ్మర్లో కూడా 1-2 తుఫాన్లు రావడానికి ఆస్కారం ఉంటుంది. వర్షాకాలం సీజన్ ఎట్లా అక్టోబర్ టు డిసెంబర్ కనీసం 1-2 తుఫాన్లు బంగాళాఖాతంలో వస్తాయి. అయితే ఆ బంగాళాఖాతంలో వచ్చిన తుఫాను మన తీర ప్రాంతాన్ని దాకాలని లేదు. కొన్నిసార్లు తమిళనాడు చెన్నై వైపు వెళ్తుంటాయి, కొన్నిసార్లు మన ఆంధ్రప్రదేశ్ వైపు వస్తుంటాయి, కొన్నిసార్లు వెస్ట్ బెంగాల్ వైపు పోతుంటాయి, కొన్నిసార్లు ఒడిశా వస్తుంటాయి. కానీ అక్టోబర్ నవంబర్లో వచ్చేవి ఎక్కువ సమయంలో అది ఆంధ్రప్రదేశ్ తీరాన్ని తాకేందుకు కొంచెం ఎక్కువ అవకాశం ఉంటుంది. ఏప్రిల్ మేలో వచ్చే తుఫాన్లేమో బంగ్లాదేశ్, మయన్మారు, ఒడిశా ఇటువైపు వెళ్లేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ మొత్తం బంగాళాఖాతం తీరం కూడా తుఫాన్లకు ఎక్కువ అవకాశం ఉన్న ప్రాంతం. అరేబియా సముద్రంలో పెద్దగా తుఫాన్లు ఎక్కువ రావు. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం అయితే ఖచ్చితంగా మనకు కనబడుతుంది. ఓకే భరత్, రైట్, థ్యాంక్ యూ.